పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రతి వారం మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ప్రజావాణి దగ్గరికి ఎంతో మంది పేద ప్రజలు కానీ లేకపోతే ఎవరికైతే సమస్యలు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒక పర్సన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. సో అసలు దేని మీద ఇచ్చారు ఏంటి అన్న విషయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య, ఇక్కడ ఎందుకు వచ్చారు? నా పేరు సోని, మేము బేగంపేటలో ఉంటాము. నాకు ఆధార్ కార్డ్ ఇష్యూ అండి. అంటే నేను స్టూడెంట్ చదువుకుంటున్నాను, ఎంబీఏ స్టూడెంట్. నాది బిఫోర్ మ్యారేజ్ సర్ నేమ్ వచ్చేసి ఫాదర్ వాళ్ళది ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేంజ్ చేయించుకున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎంబీఏలో ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అప్లై చేశాను. అప్లై అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను స్కాలర్షిప్ అప్లై చేసుకుందామని మీ సేవకి వెళ్తే తను బయోమెట్రిక్ అండ్ బాండ్ తీసుకోవాలన్నారు 50 రూపీస్ది. నేను తీసేసుకొని మీ సేవకి వెళ్ళాను. వెళ్ళి అప్లై చేద్దామని అంటే ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ఫామ్ పట్టుకొని వెళ్ళి అప్లై చేద్దామని అంటే నా సర్నేమ్ అనేది కవ్వంపల్లి చేంజ్ అయిపోయింది కదా ఆధార్ కార్డులో. సో దానివల్ల నాది అప్లై అవ్వట్లేదు. సో నేను అమీర్పేట్కి వెళ్ళి 4 టైమ్స్ అప్లై చేశాను. రిజెక్ట్ అయింది. నాకు రీజన్ ఏందో తెలియలేదు. తెలియపోయేసరికి ఫైనల్గా నేను రీజన్ తెలుసుకున్నాను. రీజన్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ సర్నేమ్ చేంజ్ చేయించే లిమిట్ అయిపోయింది. అదేంటి అసలు లిమిట్ అయిపోవడం ఏంటి? అలా ఉండదు కదా ఎక్కడైనా సరే. 2 టైమ్సే ఉంటుందంట. అయితే అమీర్పేటలో అక్కడ సార్ వాళ్ళు అది చంచల్ కూడా వెళ్ళమన్నారు. ఈ ఫామ్ ఇచ్చారు. ఈ 10 ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేశాను. ఈ 10 ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేశాను. డీడీ పే చేశాను, 20 రూపీస్ బాండ్ తీసుకున్నాను, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, కమిషనర్ ఆఫీస్కి లెటర్ కూడా రాశాను. 2 లెటర్స్. అంటే ఇది రెవెన్యూ ఆఫీస్లో ఫిల్ చేపియాలంటే వాళ్ళు ఏమన్నారంటే బాలనగర్ మీ రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే మీ సేవలో చేయమన్నారు. మీ సేవకి వెళ్తే వాళ్ళు ఈ ఫామ్ ఇచ్చినారు. ఇక్కడ 10 ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఓకే, నేను 10 ఫార్మాలిటీస్ అంటే తిరగగలుగుతాను. మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్, తను జాబ్కి వెళ్ళాలి. తను నన్ను పట్టుకొని తిరగలేరు కదా. నేనే డైలీ వెళ్ళి మరి విత్ ఫ్రీ బస్లో వెళ్ళకుండా ర్యాపిడో బుక్ చేసుకొని మరి వెళ్ళాను. ఇవన్నీ చేసేసుకున్నాను. రోజు ఆ ఖర్చులు కూడా ఒకసారికి 100-200 అలాగా. ఇలా నేను ఇలా ఈ 10 ఫార్మాలిటీస్ అంటే నేను ఎలా చేయగలను? ఒక 10 ఫార్మాలిటీస్ అంటే ఎలానో కింద మీద మళ్ళీ లాస్ట్ డేట్ కూడా మార్చి 31 వరకే ఉంది. ఇప్పుడు మా ఆయన వాళ్ళు నన్ను ఫీజు కట్టమనంటే నేను ఏం వర్క్ చేయను, ఇంట్లోనే ఉంటాను, స్టూడెంట్ కాబట్టి. తనైతే కట్టలేదు కదా, ఇంట్లో మేము రెంట్కుంటాము, అది పే చేయాలి. రెంట్ కంప్లైంట్ చేశారా లోపల? కంప్లైంట్ చేస్తే తను ఏమంటున్నారనంటే నీకు అసలు ఓపిక లేదు, నువ్వు ఇలా మాట్లాడితే ఎలా, మళ్ళీ బాలనగర్ మండల ఆఫీస్కి వెళ్ళు అని అంటున్నారు. ఇక నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే తందుకే వచ్చినాను కదా అని అంటే లేదు, నీకు అసలు ఓపిక లేదు, మీ హస్బెండ్ నేమే చేంజ్ అయింది కదా, మళ్ళీ మీ డాడీ వాళ్ళ నేమ్కి ఎందుకు వెళ్తాం, ఉల్టా సీదా మాట్లాడుతున్నారు అర్థం అవ్వకుండా. అంటే నేను కూల్గానే చెప్తున్నాను, తనకు అసలు అర్థం అవ్వట్లేదు నా ప్రాబ్లం ఏంటో. నేను మమ్మీ వాళ్ళ సర్నేమ్ కావాలి యాజ్ పర్ ఎస్ఎస్సి త్రూ అని అంటున్నారు కదా, అదే కావాలి అని చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇదేంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా వేస్ట్ గవర్నమెంట్ అసలు ఎక్కడా లేదు నన్ను అడుగుతానైతే. 2018 చట్టం ఏదైతే తెచ్చిరో ఆ చట్టం ప్రకారం ఎంపీడబ్ల్యూ తీసుకొచ్చి దాన్ని నీళ్లు పెట్టేటప్పుడు ట్రాక్టర్ నేనే తోలాలి, నేనే బజార్లు ఉక్కాలి, నేనే కాలువలు తీయాలి. గ్రామంలో ఏ చిన్న కార్యక్రమంనా నేనే ముందుబడి చేయాల్సి ఉంటుంది. ఎంపీడబ్ల్యూ విధానాన్ని రద్దు చేయాలి. మాకు ఏదైతే 60 జీవో ప్రకారము 25,500 ఇవ్వాలి. 51 జీవోని రద్దు చేయాలి. చనిపోయిన వారికి కనీసంగా దాన సంస్కారాలకు 20,000 రూపాయలు కూడా ఇవ్వాలనేది మా యొక్క డిమాండు. అదేవిధంగా ఎవరైతే 60 సంవత్సరాలు నిన్నవాడు ఉంటారో వాళ్ళని ప్రభుత్వం తొలగించాలని చూస్తూ ఉంది. ఆ కుటుంబంలో కూడా వారికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. మీకు శాలరీలు వస్తున్నాయా మరి? 8 నెలల నుంచి రావట్లేదని అంటున్నారు. అంటే కొన్ని దిక్కులు అయితే 10 నెలలు కూడా ఉన్నాయి మేడం. అంటే అది ఎంపీడబ్ల్యూ వాళ్ళకే ఒక 3-4 నెలలు 5 నెలలు జీతాలు ఉన్నాయి. దీంట్లో ఏం చేసినట్టే 2 భాగాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది తక్కువ ఉన్న కాడ వాళ్ళకి 4,000 5,000 ఇవ్వడం ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకోవాలా, అట్లా చాలా పెండింగ్లు జీతాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 3 నెలల జీతాలు ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా అట్లా ఉన్నాయి మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఇందులో? 20 సంవత్సరాలు. 20. ఓకే. అప్పట్లో ఎంత జీతం వచ్చేది మీకు? అప్పట్లో 700, 750, 850. ఇప్పుడు రోజుకి ఎంత? ఇప్పుడు 900, 9,500. రోజుకి? రోజుకు నెలకంటే ఇక రోజు ఎంత పడుతుంది ఇక. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన నెక్కొండ. మరి అటు సైడ్ ఎన్ని నెలల నుంచి ఇవ్వట్లేదు జీతాలు? ఇప్పుడు 3 నెలల నుంచి వస్తారు. 3 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఓకే. మరి ఇక్కడ ఏమంటున్నారు? కంప్లైంట్ చేసిరా? ఇక్కడ మీటింగ్ అయిపోయింది. మేము వచ్చేసరికి కాకతీయ లేట్ వచ్చింది.
మీటింగ్ అయిపోయింది ఇయ్యక 3 నెలలు అవుతుంది మాకు అంత గలీజ్ పని చేస్తాను మాకేం ఇస్తలేరు మేము చేయబట్టి మీకు 20 ఏళ్ళు అవుతుంది మాకు రెగ్యులర్ లేదు ఏం లేదు మా సీపర్ పని మాకు ఒక్క పూట పని లేదు మాకు ఏం వస్తలేదు మాకేం ఇస్తలేరు కాంగ్రెస్ ఎత్తాన్ని రెగ్యులర్ ఎత్తాను ఒప్పుకున్నాడు అది ఏం లేదు మాకు ఏం ఇస్తలేడు ఏం చేస్తలేడు మాకు జీతాలకు అవే ఉన్నాయి మాకు ఏం లేవు ఒకరోజు సెలవు ఇవ్వడానికి కూడా ఒక్కరోజు ఆదివారం కూడా చేస్తాను కరోనా టైంలో కానీ ఇప్పటి వరకు కూడా ఆదివారం కూడా చేస్తాను ఒకరోజు కూడా సెలవు లేదు మాకు మాకు 24 గంటలు మాకు డైలీ పని నడుస్తుంది ఊరి పోతే ఆప్షన్ ప్రభుత్వంలో శాలరీలు వచ్చాయి అప్పుడు అట్లా వచ్చాయి ఇప్పుడు అట్లా వస్తున్నాయి అప్పుడు వస్తాయి ఇప్పుడు అట్లా ఏం మాకేం ఇంత ఏం లేదు అలా బెనిఫిట్ ఏం లేదు మాకు అలా మాకు మళ్ళీ ఎక్కడన్నా పోతే మాకు జీతాలు కట్ చేస్తారు మళ్ళీ మేము ఇంటికి పోయి వెళ్ళిపోమంటారు మళ్ళీ ఒక 4 రోజులు ఉంటే 5 రోజులు వెళ్ళిపోమంటారు ఇంటికి వెళ్ళిపోమంటారు మరి మాకెందుకు ఇలా చేసేందుకు చేయకెందుకు కుక్కను నక్కను మనిషిని అన్నిటి తీసి బొంద పెడతాం మాకు ఏ గవర్నమెంట్ లేదు ఏ గవర్నమెంట్ మాకు ఏం చేస్తలేరు అసలే ఇంతవరకు మాకు ఇంత ఏం చేయలే మాకేం ఇంత ఏం లేదు మాకు ఆగంలో పడిపోతాను ముసలోళ్ళ కాంచి చేస్తాను ముసలోళ్ళు దీపాలు 3 అంతా కూడా ఎవరు ఏమి ఇస్తలేరు మాకు ఏం రావట్లేదు ఏం లేదు అదే జీతం అదే కథ మీకు పర్మనెంట్ కూడా చేయలేదంట కదా లేదు ఏం లేదు మాకు పర్మనెంట్ లేదు ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం లేదు మాకేది లేదు మల్టీపర్పస్ కింద పెట్టిళ్ళు మమ్మల్ని ఆగం చేసి పడేస్తాను పని ఈ పని అన్ని కలిసి చాలా చేసే 5 గంటలకు వస్తే మళ్ళీ 10 గంటల దాకా పోనిస్తలేరు 1 నిమిషం ముందు పోతే మళ్ళీ మీరు ఎందుకు పిల్లల్ని అడుగుతాను ఇక జ్వరం వచ్చి పన్నా 2 రోజులు పన్నా ఆబ్సెంట్లే ఏ ఊరి పైన 2 రోజులు 3 రోజులు పన్నా ఆబ్సెంట్లే ఏం విన్నమించుకున్నారు మరి గవర్నమెంట్ నుంచి ఏం కావాలి మీకు మాకు మొత్తం మాకు రెగ్యులర్ చేయాలి మాకు జీతాలు ఏం లేవు మాకు ఏం లేవు పెంటింగ్ వేతనాలు లేవు మాకు జీతాలు ఏం లేవు మాకు రెగ్యులర్ కూడా ఏం లేదు మాకు ఇంత చేస్తాడు ఇంత కూడా ఏం చేస్తాడు మాకు ఏ ప్రభుత్వం మాకు ఏం చేస్తలేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు చేస్తే కూలీ రెక్తే లేదు మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం నా 2 పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం వచ్చిన జీతంతో మాకు డ్యూటీ కాడవి చాలా ఇబ్బందులు అవుతున్నాయి మా మమ్మీ వెళ్ళిపోతే జిహెచ్ఎంసీలో ఇచ్చిర్రు కానీ ఏమీ లేదు మాకు ఇల్లు లేదు చేసుకుంటే కూలీ లేకపోతే లేదు మా పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా స్తోమత లేదు మా దగ్గర అట్లాంటి పరిస్థితి మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి మరి వచ్చిరా ఇక్కడ చెప్పారు లోపల చెప్పాము ఇంకా 5 నెలలు అవుతుంది 6 నెలలు అవుతుంది అని ఇట్లా చెప్తున్నారు కానీ మాకు కేసీఆర్ దాంట్లో పెట్టినా ఇయ్యలేదు మరి రేవంత్ దాంట్లో పెట్టినా ఏమీ లేదు మాకు ఏ ఫలితం లేదు మాకు ఏమంటున్నారు మొత్తానికి లోపల 5-6 నెలలు టైం పట్టిద్దని అంటున్నారు అంతేనా చిన్నమ్మని సర్వే అయిపోయింది వస్తుంది అని అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారో ఇయ్యరో గతంలో ఎప్పుడైనా సర్వేకి వచ్చిర్రా మరి ఇట్లాగా మీకు మేదీపట్నంలో ఇప్పుడు ఈ రేవంత్ దాంట్లో సర్వేతో వచ్చిర్రు కానీ ఈ కేసీఆర్ దాంట్లో రాలేదు చదువుకుంటున్నారా మీరు ఏం చదువుతున్నారు గవర్నమెంట్లో మేడం గవర్నమెంట్లో వేస్తే సరే చదువు చెప్తలేరు ఏమంటే పిల్లల్ని కొడుతున్నారు ప్రైవేట్లో వేసుకుందామంటేనేమో మాకు స్తోమత లేదు నా భర్త లేడు ఇది నా పరిస్థితి 2 పిల్లల్ని వేసుకొని వచ్చారనమాట ఇట్లాగ ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి ప్రజావాణి దగ్గరికి ఇదే ఫస్ట్ టైం వచ్చారు అడగంగా వేరే అడగంగా మాకు ఈ అడ్రస్ చెప్తే మేము వచ్చాం ఈ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు జలయజ్ఞం ఎప్పుడైతే చేసిండో అందులో భాగంగా ప్రాణాయిత చేవేలలో భాగంగా షామీర్పేటను కూడా మొదటి ప్రతిపాదనలో ప్రచురించడం జరిగింది. తర్వాత 2007లకు వచ్చేసరికి మరి ఎమ్మెల్యేలకు ఏమైందో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాడుకోవాలి ఇది ఎండిపోతేనే మనకు లాభాలు అనుకున్నారో ఏంటో కానీ దాదాపు ఒక 200 గ్రామాల రైతులకు భూగర్భ జలాలు పెరిగేటువంటి అవసరమైనటువంటి చెరువుని దాన్ని రద్దు చేసి పడేసిన తర్వాత గ్రామీణ పేరు సంఘం ఆధ్వర్యాన అనేక సార్లు ఉద్యమాలు చేసి అనేక సార్లు మేము ఏంటంటే వీళ్ళెంబడి పడి తర్వాత ఏంటంటే ఇది ఇవ్వడానికని వాళ్ళు హామీలు కూడా ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ టైంలో ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి డిజైన్ మార్పు అని పెట్టింది. ఆ డిజైన్ మార్చి ప్రాణహితను తీసేసి చేవెళ్ళని తీసుకున్నది. ఆ చేవెళ్ళని తీసుకొని అది చేస్తాం మేమని చెప్పని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చీఫ్ ఇంజనీర్తో సహా మీ షామీర్పేట మీరు రావాల్సిన పని లేదు, ఇంకా మీ శ్రమ తీరిపోయింది, మేము ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామండి అని చెప్పని హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే ఇస్తామన్నారు కదా, మొదటి నుండి ఆ కాళేశ్వరం నుండి కూడా ఆ చెరువులు అవన్నీ పూర్తి చేసుకుంటూ రావాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా మేము మళ్ళీ లేవనెత్తలేదు, మేము ఏంటంటే మళ్ళీ అడగలేదు. ఇప్పటి వరకు కూడా మొత్తం పూర్తి చేసినామన్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిస్థితిలో కూడా షామీర్పేట చెరువుకు ఇప్పటి వరకు కూడా అందులో నీళ్ళు వేయలేదు, ఆ కాలువను పడేయలేదు.
కాబట్టి ఈ రైతులు ఇప్పుడు కూడా మీరు అదే ఫేస్ చేస్తున్నారు ఇంకా. అదే పే చేస్తున్నాము. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందు నేనేందంటే ప్రజా సమస్యలు కూడా అన్ని విధాలుగా పరిష్కరిస్తాను, అందరికీ నీళ్ళు అందిస్తాను, నేనేందంటే వీళ్ళకి అందరికీ ఏదో ఒరిగి పెడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి కానీ ఆ యొక్క ప్రభుత్వానికి కానీ షామీర్పేట చెరువు అనేది మాత్రం గుర్తుకు రావట్లేదు. ఇప్పుడైనా స్పందించి కండ్లు తెరిచి ఆ యొక్క ప్రాంత అటువంటి రైతులను చూసి ఇదంతా కూడా షామీర్పేట చెరువులో నీళ్ళేసి ప్రతి ఒక్క సంవత్సరానికి కనీసమైన ఒక 20 రోజులు 20-30 రోజుల మధ్యలో నీళ్ళు వదిలితే కనుక ఆ ప్రాంతం అంతా కొద్ది సస్యామలం అవుతుంది. అయితే ఇంకొక పక్కన ఏంటంటే మేము చెరువులను నింపేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఒక పక్కన బొమ్మరామరం మండలం చూస్తే కనీసం ఒక 4 చెరువుల కంటే ఎక్కువ నింపలేదు ఇప్పటి వరకు కూడా. మరి ఇప్పుడు లోపల కంప్లైంట్ చేశారా మీరు? చేసినాను. ఏమంటున్నారు? గవర్నమెంట్ పంపుతామంటున్నారు. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం వచ్చినాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఓకే, మరి లోపల వాళ్ళ రిసీవింగ్ అదంతా బాగానే ఉందా? సరే, వాళ్ళు అమలు చేసే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన లోపలికి వెళ్ళాక మీరు ఇచ్చినవి కంప్లైంట్స్ అవన్నీ మంచిగానే తీసుకున్నారా? అది తీసుకున్నారు. వాళ్ళు స్పందించి చేసేది కాదు, వాళ్ళు పైకి పంపాలి. కాబట్టి ఆ పంపిన తర్వాత ఏమాత్రం అమలు చేస్తారో అప్పుడు మనకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సుమారు తెలంగాణ రాష్ట్రంలో 12,795 గ్రామ పంచాయతీలో 62,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు సుమారు 8 నెలల నుండి వేతనాలు రాక పస్తులుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ 8 నెలల నుండి వీళ్ళకి వేతనాలు ఇవ్వలేదు. ఈ వేతనాలు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ కార్మికులు పస్తులుండి ఇవాళ పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటే ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి అర్థమవుతుంది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ ఇబ్బందులు కలిగించినప్పుడు, వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడు, వాళ్ళ సమ్మెలో ఉన్నప్పుడు వాళ్ళ టెంట్ల వద్దకు వచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాడు మా ప్రభుత్వం కాక అధికారంలోకి వస్తే మేము పర్మినెంట్ చేస్తాం, మీ వేతనాలు పెంచుతాం, మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం, మీ డిమాండ్లన్నీ మేము పరిష్కరిస్తామని ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చారు, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు ఇవాళ 8 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి అడగడం కోసమే ఇవాళ కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరి ఇంతకు ముందు ఉన్న మీ అధికారులకి ఇలాంటి మరి ఆయన వాళ్ళ దాకా తీసుకెళ్లేదా ఇలాంటి సమస్యలు? ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం అని చెప్పింది, సామాన్యుడైనా నేరుగా వచ్చి సమస్య చెప్పుకోవచ్చు అని చెప్తే గ్రామ పంచాయతీ కార్మికులు ఎంతో ఆశపడి ఎదురు చూశారు. ముఖ్యమంత్రి గారిని కలిసి యూనియన్ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక 5 సార్లు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మంత్రి సీతక్క గారికి కూడా ఒక 5 సార్లు కలవడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కలిసినప్పుడు మేము చేస్తామని చెప్తూ ఉన్నారు తప్ప ఇవాళ సంవత్సరం గడిచింది, ఇవాళ సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఏ ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం చేయలేదు. అత్యంత దారుణంగా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఉన్నది అని అంటే మేమేమనుకుంటున్నామంటే ఇందులో పనిచేసే వాళ్ళంతా అణగారిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, సామాజికంగా అత్యంత వెనుకబడినటువంటి బడుగు జీవులు వీళ్ళు. మరి వీళ్ళకి వేతనాలు ఎందుకు పెంచరు, వీళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించరు అని చెప్పేసి వాళ్ళు అడగడానికే ఇక్కడికి రావడం అనేది జరిగింది. అప్పులు చేసుకొని తింటున్నాం. మాకు కడుపుకు జర కొంచెం బాధ అవుతుంది సార్ మేడం, మాకు ఇబ్బంది అవుతుంది జీతాలు రాక. ఇంతగానం అప్పులు చేసుకోవాలా మేడం? సరే కడుపు కంటే అప్పులు చేసుకుంటాం. పిల్లల చదువులకు మేడం చదువుకోవాలి కదా పిల్లలన్నా. మా అంటే మేము మోరీలు 5వ తీసుకొని బతున్నాము. మా పిల్లలకు కూడా మోరీలు అది పెట్టాలా మేడం? ఇప్పటికైనా మరి ఇస్తా అంటున్నారా? ఇస్తానే అంటాడు, ఎప్పుడు అని అంటుండే. ఏది మేడం 1వ తారీఖు నాడు కరెక్ట్ మీకు 1వ తారీఖు నాడు పడతాయి, టీచర్లు పడ్డట్టు మీకు కూడా పడతాయి అన్నాడు. ఏది ఇంతవరకు అసలు 9 నెలలు మేడం మాకు రాక. పడతాయి అంటున్నారు కానీ ఇప్పటికీ 9 నెలలు అంటారు. రాలేదు. 9 నెలల నుంచి అసలు జీతాలు రావట్లేదు. ఇంకా మాకు పని మళ్ళీ మేము ఒక రోజు పోకపోతే ఆడ ఇబ్బంది. ఇంతకు ముందు ఉన్న జీతం ఎంత మీకు? మాకు 7,000 ఇస్తున్నారు. 7,000 ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. అసలు కొంచెం పెన్షన్ కూడా పెంచలేదు ఇందులో మీకు? పెంచట్లేరు. 8 నెలల నుంచి ఇదే పని. ఇదే పని ఇస్తామంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేరు. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లగాళ్ళ చదివించలేక అందరి పిల్లగాళ్ళు ఇంటికన్నా ఉంటారు, చదువుకుంటలేరు, ఏం చేస్తలేరు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇస్తామంటున్నారు షార్టర్, కానీ షార్టర్ కూడా ఇవ్వట్లేరు కదా. చాలా ఇబ్బంది అవుతుందని ఇక్కడ దాకా వచ్చాం. జీతాలు పెంచాలి, మాకు పర్మనెంట్ చేయాలి అని పోరాడతాను. అయితే మరి రేపటి నుంచి డ్యూటీ ఎక్కుతారా? ఉంటుందా డ్యూటీ? ఎక్కుతాం. అధికారులు ఎవరేమంటారా? ఈ రోజు ఇక్కడ ధర్నా చేసారు కాబట్టి లేదు, సమాధానం చెప్పుకుంటున్నాం వాళ్ళకి. గత ప్రభుత్వం కూడా కొంత లోటుపాట్లేదు చేసింది, కానీ ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం కొంచెం ముందంజలనే ఉన్నదని మాకు అనిపిస్తూ ఉన్నది.
కాకపోతే ఆ ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే మా ఆత్మగౌరవం దెబ్బతీసింది, మల్టీపర్పస్ విధానం తెచ్చింది. ఈ చదువుకున్న వారికి కూడా విలువ లేకుండా చేసింది అనేది ఒక మా ఆవేదన. దాన్ని తక్షణమే తొలగించి మరి 61 పద్ధతి ప్రకారంగా మాకు అమలు చేయాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద నిందలు వేసి అభాండాలు వేసి మాకు అండగా ఉంటామని మా దీక్షలకు మా ధర్నాలకు మద్దతు పలికి మరి ఒడ్డెక్కిన తర్వాత మరి మమ్మల్ని విస్మరించడం ఇది భావ్యం కాదు. సీతక్క ఒక లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి వచ్చి ఒక దళిత కుటుంబం గిరిజన మహిళ అని చెప్పి ఆమె కూడా ఒక పాలకవర్గంలో ఒక మంత్రి కావగానే మరి ఆ జాతులను విస్మరించడం మరి ఆమెకు భావ్యం కాదు. ఇప్పటికైనా నువ్వు సీతక్క గారికి ఒక విజ్ఞప్తి, నువ్వు పదవి ఇస్తే మీ ప్రభుత్వంలో కొనసాగితే మీ పాలకవర్గాలు రేవంత్ రెడ్డి గారు నీకు పదవి ఇవ్వచ్చు, కానీ ఓట్లు మా పేదలవే, నువ్వు మా వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేది మాత్రం విస్మరించడం కరెక్ట్ కాదక్క. ఇది గమనించి ఇప్పటికైనా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ కార్మికులకు నువ్వు అండదండగా ఉండి ఈ జీవోను అమలు చేసి ఈ పెండింగ్ వేతనాలతో సహా రెగ్యులర్గా జీతాలు పడే విధంగా చొరవ తీసుకొని మల్టీపర్పస్ విధానాన్ని రద్దుపరిచి కమిషనర్ లెవెల్లో మీరు మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ రోజు అంతా అందరూ కలిసి మరి లీవ్ పెట్టేసి ఇక్కడ ధర్నా చేశారు. ధర్నాకి ధర్నాలో పాల్గొన్నారు. మరి రేపటి రోజున మళ్ళీ మీరు యథావిధిగా డ్యూటీకి వెళ్తారు కదా, మరి అక్కడ మీ అధికారులు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఏమంటారు? మరి ఇది ముందే మేము కమిషనర్తో సహా ఎంపీడీఓలకు సెక్రటరీలకు మేము వినతి పత్రాలు ఇచ్చే సమ్మెకు బయలుదేరినాం. రేపు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఏదైతే ఈ యూనియన్ మాకేదైతే పిలిపిస్తుందో మా భవిష్యత్తు కోసం పిలిపిస్తే మరి వాళ్ళు పిలుపుని అందుకొని మేము ముందంజకు వెళ్తామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలం. అయితే మీది ఇప్పుడు పర్మనెంటా? పర్మనెంట్ కాలేదు మేడం, ఇంకా మాకు పర్మనెంట్ కాలే. ఇంకా గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తా అన్నారు. మీరు మా ప్రభుత్వాన్ని ముందుకు రానియండి, మేము మీకు అండగా ఉండి మేము పర్మనెంట్ చేస్తాం, మీకు మల్టీపర్పస్ విధానం తొలగిస్తాం. మీకు ఇప్పుడు 8,500 9,500 వాళ్ళు ఇచ్చారు కదా, మేము అనుకూలంగా మీకు జీతాలు ఇచ్చి 18,000 నుంచి 21,000 వరకు మేము ఇచ్చుతాం అన్నారు. దాన్ని పెట్టి మేము ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది, కొందరిని వేయించడం జరిగింది మేడం. అందువల్ల మేమందరం కోరేది ఏంటంటే మల్టీపర్పస్ విధానాన్ని అతి త్వరలో తొలగించాలి. తర్వాత మళ్ళీ పెండింగ్ జీతాలు తొందరగా ఇవ్వాలి. ఒక్కొక్క గ్రామంలో 9 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీలో కూడా జీతాలు లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేతనాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామ పంచాయతీల్లో వేతనాలు లేవు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల మండలం. మా మండలంలో ఎక్కడ గ్రామ పంచాయతీలు ఏమైనా ఉంటే పని చేయరంటారు, కానీ పైసలు ఇస్తారని అంటలేరు. ఇప్పుడు ఎంపీడీఓలైనా సెక్రటరీలను అడిగినా మాదేముంది పైనుంచి ఆర్డర్ తెచ్చుకోరు, పైన ఇస్తలేరు, మేము తీసుకుపోయి ఎస్టీఓలో వేసినాం అంటారు. ఎస్టీఓలో మేము నల్ల బిల్లులు వసూలు చేయండి, మీరు ఇంటి పనులు వసూలు చేయాలండి, అవన్నీ వసూలు చేపిస్తారు. ఆ వసూలు చేయని పైసలు ఎస్టీఓలే అని ఎస్టీఓ లాక్ చేస్తారు. ఇక అప్పుడు డబ్బులు వేయడానికి వస్తే డబ్బులు రావు. ఇప్పుడు గతంలో మేము ధర్నాలు చేసి ఇందిరా పార్క్ చౌక్ దగ్గర మేము ధర్నా చేస్తే 165 కోట్లు రిలీజ్ చేశారు పెండింగ్ వేతనాలు ఇస్తున్నారని. ఆ రిలీజ్ చేసిన రోజు మొత్తం ప్రభుత్వం ఏం చెప్పింది, మొత్తం మీడియాతోని పేపర్తో మొత్తం అలర్ట్ చేసింది. పెండింగ్ వేతనాలు ఇచ్చేసినాం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒక్క పెద్ద బాగలేవని చెప్పడం వరకే, కానీ మా చేత కింద వరదాకా రాలేదు. అందరూ అప్పులు తెచ్చుకొని ఉంటున్నాం. అందరూ అప్పులు తెచ్చుకొని ఆత్మహత్యలు పాల్పడుతున్నారు చాలామంది. మల్టీపర్పస్ ఒక విధానం అని పెట్టి పోయిన ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం పెట్టి లైట్ ఎయిరానులని పోల్లెక్కించి అట్లా చాలామంది చనిపోతారు. ఇట్లా ట్రాక్టర్ డ్రైవర్లు కాకుండా కానీ కారోబార్లని లేకపోతే చీపురు ఊడ్చే వాళ్ళని ఎలక్ట్రీషియన్లని ట్రాక్టర్ నడిపరాక అట్లా ట్యాంకర్లతో బొలతపడి చాలామంది కూడా చనిపోయారు. ఇంకొకటి ఒక షాప్లో పని చేస్తే ఆ షాప్ అతను చనిపోతే ఆ కుటుంబానికి వచ్చి సానుభూతినే చూపిస్తాడు. కానీ మా గ్రామ పంచాయతీలో మాత్రం అయితే కనీసం రోజు ఎమ్మడి తిరిగే సెక్రటరీ అయినా కానీ కార్మికుడు చనిపోయిందంటే చనిపోయిన కానీ వచ్చి సానుభూతి చూపించే పద్ధతిలో లేరు. పని చేయించుకోవడానికి సిబ్బంది అవసరము, అతను చనిపోతే కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకుందామన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మేము గతంలో 2017లో మేము సమ్మెలు చేసినప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మా టెంట్ల కిందకి వచ్చి రేవంత్ రెడ్డి గారే కానీ సీతక్క కానీ బట్టి విక్రమార్క కానీ ఉన్న ఇప్పుడు మంత్రులు అందరూ వచ్చారు మా టెంట్ల కిందకి. మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం,
మీకు పర్మనెంట్ చేస్తాం. ఈ మల్టీపర్పస్ విధానాన్ని కేసీఆర్ ఎందుకు పెట్టిండో ఏమో, ఏమిటికి అర్థమైందో ఆయనకు ఈ మల్టీపర్పస్ అనేది ఏందో మీకు అర్థం కాలేదు. అందుకని ఇది దారుణం, మీరు ఎత్తేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయకండి, ఆ ప్రభుత్వానికి పట్టించిన గతే మీకు పడుతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది ఏందో ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో చూపిస్తాము. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలు మాకు నెరవేర్చకపోతే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మా సత్తా ఏందో చూపిస్తాము. ఆ సత్తా ఏందో మీకు కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా అట్నే పోయారు మొండిగా వ్యవహరించి. ఇప్పుడు మీరు కూడా పోయి మా పొట్ట కొట్టకండి. ఇప్పుడు 9 నెలల నుంచి వస్తున్నాం. ఎప్పుడు అప్పులోడు పొద్దుగాల లేచి వస్తాడో ఇంటికి, ఏడంగా వస్తాడో అని అప్పులు తీర్చలేక వాళ్ళ మోకం చూపించలేక మొత్తం మేము చాలా ఇబ్బందులు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకురు. మొన్న ఒక మా కార్మికుడు నా సాగు మూలంగానన్నా ఈ యొక్క ప్రభుత్వం మారి మా సిబ్బందికి న్యాయం జరుగుతుందేమని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాండి. నేను 88 నుంచి చేస్తున్నా, ఇప్పటికి కూడా మాకు పైసలు లేవు, పర్మనెంట్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, కార్డు లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. కనీసం రైతు బంధు అనే వేస్తారు. ఆ రైతు బంధుకు వచ్చిన బెనిఫిట్లకన్నా మాకన్నా మాకు కనీసం చనిపోయిన వాళ్ళకు మేము 30,000 డిమాండ్ చేసినాం. కనీసం అవి కూడా మాకు దాన ఖర్చులు కూడా అవి లేవండి. ఇప్పుడు 9,500 కేసీఆర్ గారు చేశారు. అప్పటి నుంచి వెళ్ళి జీతం ఇస్తున్నారు. కానీ ఈ మధ్యలో ఏమైందంటే ఎంపీడబ్ల్యూ అనే విధానం అని కూడా తయారు చేసిపోయాడు ఆ కేసీఆర్ గారు. దానికి 30 సంవత్సరాల సీనియారిటీని కూడా ఇవాళ ఎక్కిన లేబర్తో సమానంగానే చూస్తుండ్రు. ఇప్పుడు నేను ఒక విలేజ్గా కారాబరగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు వాటర్ సప్లై చేయాల్సి వస్తుంది. లేకపోతే మీ అందరూ ఎంపీడబ్ల్యూ ఒకటే కదా, మీరు ఎందుకు అందరు చేయాలి? లేకపోతే మీరు వెళ్ళిపోయిన అంటారు డైరెక్ట్, మీరు పని చేయకండి అంటారు. కాబట్టి ఎన్నికలు లేకపోతే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అన్ని ఇప్పుడున్న మంత్రులందరూ హామీలు ఇచ్చిర్రో హామీల ప్రకారం నెరవేరిస్తే మేము ఎప్పుడైనా మేము వెంట ఉంటాము. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసినాం, అందరూ ఏకపక్షంగా ఓట్లేసి మీకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కానీ అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు, నష్టాలు కూడా మాకు బజారు పోతే అప్పులు కూడా ఉంటాయి ఈ తక్కువ వేతనానికి. కాబట్టి దయచేసి మాకు ఎంపీడబ్ల్యూ విధానాన్ని రద్దు చేసి 51 జీవోను సవరించి మాకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని సవినయంగా మనం చేస్తున్నాం.